సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ సుచరితం. రచన ఎంవి రామిరెడ్డి. 12 ఏళ్ల క్రితం ఆ మెయిల్ చదవగానే ఆశ్చర్యపోయాను. వ్యాకరణ దోషాల్లేని చక్కటి ఇంగ్లీష్. సాయం కావాలంటూ మా ఫౌండేషన్ కి లేఖలు, ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో వచ్చే ఆ వినతుల్లో కుదురైన ఒక్క వాక్యం కోసం చెకోర పక్షిలా వెతుక్కోవాల్సిందే. డిగ్రీ, పీజీ, టెక్నికల్ కోర్సులు చదివే అభ్యర్థులు సైతం తమ భావ ప్రకటనను స్పష్టంగా వెల్లడించలేని పరిస్థితి నా మట్టుకు నాకు బాధ కలిగిస్తుంది. ఆ మెయిల్ మరోసారి చదివాను. 3 పేరాల్లోనే తన దుర్భర జీవన స్థితిని ఆవిష్కరించింది. అంతమాత్రాన కరిగిపోయి ఆపన్న హస్తం అందిస్తే ఒక్కో మారు అది నిరర్ధకమయ్యే ప్రమాదముందనేది అనుభవం నేర్పిన విద్య. ఆ అమ్మాయి పేరు కింద ఉన్న మొబైల్ నెంబర్కి ఫోన్ చేశాను. ఎవరండి? అడిగిందా అమ్మాయి. సుచరిత? అడిగాను. అవును సార్, వినయంగా పలికిందామె గొంతు. హౌ డూ డూ? కావాలనే ఆంగ్లంలోకి మారాను. ఐఎమ్ గుడ్ సార్. హ్యావ్ యూ గాన్ త్రూ మై రిక్వెస్ట్ లెటర్? ఎస్, ఐ హ్యావ్ జస్ట్ రివ్యూడ్ ఇట్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్? సుచరిత గంగా ప్రవాహమే అయ్యింది. అద్భుతమైన ఆంగ్ల పదాల పొహలింపుతో పాటు ఆ అమ్మాయి యాక్సెంట్ నాకు ఆశ్చర్యం కలిగించింది. చివరికి తెలుగులోనూ అంతే చక్కగా మాట్లాడింది. సరేనమ్మా, పరిశీలిస్తాను అని ఫోన్ పెట్టేశాను. సహజంగా ప్రతిభ ఆధారంగా బీటెక్ చదవటానికి 10,000, 15,000 స్కాలర్షిప్ గా ఇస్తాం. కాని ఆ అమ్మాయి కథ విన్నాక ప్రత్యేకంగా పరిగణించాల్సిన ప్రతిభాశాలిలా అనిపించింది. విజయవాడలో ఉండే మా ఉద్యోగి బాలాజీకి ఫోన్ చేసి ఆ అమ్మాయి వివరాలు అందించి, నువ్వు రేపే ఏలూరు వెళ్ళు. ముందుగా ఆ అమ్మాయి గురించి ఆ కాలనీలో ఆరా తీసి వాళ్ళింటికి వెళ్ళు. మరిన్ని వివరాలు కనుక్కొని నాకు ఫోన్ చెయ్యి అని చెప్పాను. మరుసటి రోజు మధ్యాహ్నం 3ంటికి బాలాజీ ఫోన్. నిర్ఘాంతపోయే వివరాలు చెప్పాడు. ఓ పట్టాన నమ్మబుద్ధి కాలేదు. అన్నీ ప్రత్యక్షంగా చూశాక కూడా నేనే నమ్మలేకపోతున్నా. మీరు ఎల్లుండి విజయవాడ వస్తున్నారు కదా, ఉదయం మీటింగ్ అయిపోగానే ఏలూరు వెళ్ళొద్దాం సార్, ప్లీజ్ బతిమాలాడు బాలాజీ. ఏలూరులోని ఓ మారుమూల కాలనీలో చిన్న గుడి, దాని వెనుక ఓ చిన్న గది. శిథిలావస్థకు చేరిన చెక్క తలుపులు తెరిచే ఉన్నాయి. సుచరిత? వాకిలి దగ్గర నిలబడి పిలిచాడు బాలాజీ. గడప దాటి బయటికొచ్చిన ఆ అమ్మాయిని చూడగానే నిజం చెప్పొద్దు, ఒళ్ళు జలధరించింది. తెల్లటి బొబ్బలు పొడుచుకొచ్చి ఎగుడు దిగుడుగా మెలితిరిగిన చర్మంతో మొహం వికారంగా ఉంది. బాలాజీని చూస్తూ, మీరా సార్, లోపలికి రండి అంది. ఆ గదిలో ఓ మూలన తుప్పుపట్టిన చిన్న బీరువా, దాని పక్కనే 2 చాపలు, కుడిపక్కన గోడకున్న గూటిలో 3 పళ్ళాలు, కొన్ని గిన్నెలు. వెనకవైపు గడపకు అవతల వెలుగుతున్న పొయ్యి. ఆ గదికి ముందువైపు ఆరుబయట చాప మీద నేను, బాలాజీ. ఎదురుగా దశాబ్దాల కిందట పరిచిన నాపబండల మీద సుచరిత, ఆమె భర్త. పక్కనే నిలబడి ఉన్న సుచరిత వాళ్ళమ్మ చీర కొంగును భుజం చుట్టూ కప్పుకుంటూ నోరు విప్పింది. మా ఆయన బతికుండగా నాగా లేకుండా ఈ గుడిని శుభ్రం చేసేవాడు. హనుమంతుడి జయంతికని బస్తాడు పూలు నెత్తిన మోసుకొస్తుండగా లారీ ఒకటి అడ్డదిడ్డంగా దూసుకొచ్చి ఆయన ఉసురు తీసుకుంది. అదిగో అప్పుడు గుడి కమిటీ వాళ్ళు ఈ గదిని మాకిచ్చి ఇందులో ఉండమన్నారు. స్వామికి తోసిన సేవలు చేసుకుంటూ ఆయన నీడను బతుకుతున్నాం. సుచరిత భర్త మాట్లాడాడు. ఆ మాటల్లోని ఆశ, అమాయకత్వం ఆకట్టుకున్నాయి. సుచరిత మాట్లాడింది. ఆ మాటల్లోని స్వచ్ఛత, నిజాయితీ నన్ను కట్టిపడేశాయి. సరేనమ్మా సుచరిత, మా వంతు సాయం మేం చేస్తాం. కష్టపడి చదివి నిలదొక్కుకోవాల్సిన బాధ్యత నీది అన్నాను. కారులో కూర్చున్నా ఆమె జీవితం కళ్ళెదుట బొమ్మ కడుతోంది. సుచరిత 5వ తరగతి చదువుతుండగా తండ్రి మరణించాడు. తల్లి సునీత తన రెక్కల కష్టంతో కూతుర్ని చదివించింది. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయ్యే నాటికి
తల్లి చేతులు బలహీనపడ్డాయి. మెకానిక్ గా పనిచేస్తున్న తన తమ్ముడే దిక్కనిపించాడు. కూతురి చదువు చాలించి తమ్ముడికిచ్చి పెళ్లి చేసింది. బాగా చదువుకోవాలని ఆశించిన సుచరితలో నిస్పృహ, ఆ అసంతృప్తి కాపురంలో ప్రతిఫలించింది. బాబు పుట్టాక అది మరీ విస్తరించింది. నేనిప్పుడు నీ మేనమామను కాదు, జీవిత భాగస్వామిని. నీలో నువ్వు కుమిలిపోవద్దు, నాతో పంచుకో అంటూ భర్త తనలోని ప్రేమను తోడిపోశాడు. నాకు చదవంటే ప్రాణం, పీజీ దాకా చదవాలనుంది అంటూ సుచరిత తన మనసులో మాటని బయటపెట్టింది. ఇంటర్ సెకండ్ ఇయర్ మొదలై నెల కూడా కాలేదు. రేపటినుంచి కాలేజీకి వెళ్ళు మనస్ఫూర్తిగా ప్రోత్సహించాడు భర్త. ఆమె ఆ రాత్రి సంతోషంగా నిద్రపోయింది. పొద్దుపొడుపు మాత్రం ఎర్రెర్రటి జ్వాలలతో ఆ ప్రశాంతతని భగ్నం చేసింది. ఎట్లా జరిగిందో తెలియదు. సుచరిత మంటల్లో చిక్కుకుంది. కాస్త ఆలస్యంగా గమనించిన భర్త కాపాడుకునేందుకు శ్రమించాడు. అతని శ్రమ ఫలించి ఆమెకి ప్రాణాపాయం తప్పింది. కాకపోతే ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 4 నెలల పాటు నరకం అనుభవించింది. లోతుగా కాలి బొబ్బలెక్కిన మొహం, కుడివైపు భాగం వికారంగా తయారైంది. అగ్నికీలలో చిక్కిన కుడి చెయ్యి బాగా దెబ్బతిన్నది. తల్లి విస్తర్లు కుట్టి దాచుకున్న డబ్బు, మెకానిక్ గా భర్త సంపాదించుకున్న సొమ్ము హరించుకుపోయాయి. ప్రాణాలతో ఇంటికి చేరారు. ఎట్లా బతకాలో కూడా అర్థం కాలేదు. అండగా నిలిచే బంధువులు లేరు. అప్పులిచ్చి ఆదుకునే ఆప్తులూ లేరు. ఇటు చూస్తే సుచరిత మొహానికి, కుడి చేతికి ఇంకొన్ని సర్జరీలు అవసరం. ఆ సమయంలో భార్య బాధ్యతలు అక్కకు అప్పగించి దుబాయ్ వెళ్లే విమానమెక్కాడు సుచరిత భర్త. తనకొచ్చిన విద్యతో అక్కడ సంపాదించిన దిరాంలు ఇంటికి పంపడం మొదలుపెట్టాడు. సుజాతకు ధైర్యం వచ్చింది. కూతురికి ధైర్యం చెప్పి గుంటూరులోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. సూపరింటెండెంట్ హృదయంతో స్పందించాడు. సంబంధిత వైద్యులను పిలిచి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచించాడు. సుచరిత మొహానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. ఒక్కసారి కాదు, ఏడాదికి ఒకటి చొప్పున మొహానికి, కుడి చేతికి 4-5 సర్జరీలు జరిగాయి. 3 ఏళ్లకు పైగా ఆసుపత్రుల చుట్టూ తిరగటం, శృతిమించిన వైద్యం, సర్జరీల తర్వాత కూడా నలుగురిలో కలిసే రూపం రాకపోవటం, మందులు, ఆయింట్మెంట్లు, జీవితంపై విరక్తి మొదలై సుచరిత డిప్రెషన్లోకి వెళ్ళింది. అదే సమయంలో దుబాయ్ నుంచి తిరిగొచ్చిన భర్త కౌన్సిలర్ పాత్ర పోషించాడు. మంచమే ప్రపంచమైన భార్యకు కొండంత ధైర్యం చెప్పాడు. చేతులు పట్టుకుని నడిపించాడు. ఉత్సాహపరిచేందుకు తోచిన కథలు చెప్పాడు. ఆమె ఆసక్తిని గురించి తెలుసుకుని ఇంగ్లీష్ లెర్నింగ్, వొకాబులరీ, గ్రామర్ పుస్తకాలు కొని తెచ్చాడు. ఓ మిత్రుని బతిమాలి సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కూడా సమకూర్చాడు. సుచరిత కళ్ళు విప్పారాయి. లోపల దాగి ఉన్న కోరిక నిద్రలేచింది. కుడి చేతిలో కదలిక మొదలైంది. కీబోర్డుపై పట్టు కోసం ప్రయత్నించింది. కుడి చేతి వేళ్లు పచ్చి పుల్లలా అనిపించినా వాటిని స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు నొప్పిని భరించింది. 100ల కొద్దీ ఇంగ్లీష్ పదాలు, వాటికి అర్థాలు టైప్ చేయటం, వాటిని వాక్యాలుగా ప్రయోగించడంపై సాధన చేసింది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగల, రాయగల నేర్పుతో పాటు ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. తన రూపం పట్ల ఉన్న ఆందోళన మాయమైంది. నేనిప్పుడు కాలేజీకి వెళ్ళొచ్చా? ఆశగా అడిగింది భర్తను. మరుసటి రోజే తన బండిపై ఎక్కించుకొని భార్యను పద్మావతి మహిళా జూనియర్ కాలేజీకి తీసుకెళ్లాడు. సుచరిత ప్రిన్సిపాల్ ని కలిసి తన చదువు కొనసాగించే అవకాశం ఇవ్వమని ప్రార్థించింది. ప్రిన్సిపల్ దీర్ఘంగా నిట్టూర్చి, ఎప్పుడో చదువు మానేశావు, పెళ్లయింది, నీకో బాబు, పెన్నుతో రాయటానికి నీ వేళ్లు సహకరించే పరిస్థితి కనిపించటం లేదు. ఇన్ని అవరోధాల మధ్య నీ చదువు కొనసాగగలదని అనుకుంటున్నావా అని ప్రశ్నించింది. ఖచ్చితంగా మేడం, ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చేస్తాను, స్థిరంగా అంది సుచరిత. సరే, నాకైతే అభ్యంతరం లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తయి 5 ఏళ్లయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో చేరాలంటే కొన్ని అనుమతులు కావాలి అందామె. ఏం కావాలో చెప్పండి మేడం అంది. ఆమె చెప్పింది. భర్తతో కలిసి 5-6 సార్లు విజయవాడ వెళ్లి సంబంధిత అధికారులందర్నీ కలిసి ఎట్టకేలకు అనుమతి తెచ్చుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్లో అడుగుపెట్టినప్పుడు లెక్చరర్తో పాటు విద్యార్థులంతా సుచరిత మొహాన్ని వింతగా చూశారు. కొందరు హేళన చేశారు. అన్నిటినీ నవ్వుతూ భరించింది. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో ఆమెకు అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్ట్ ర్యాంక్ రావడంతో గేలి చేసిన వారే
ముక్కున వేలేసుకున్నారు. మెల్లగా స్నేహితులయ్యారు. కలెక్టరేట్లో జరిగిన వక్తృత్వ పోటీలో మాట్లాడటానికి వేదికపైకి వచ్చినప్పుడు అందరూ నొసలు చిట్లించారు. అసహ్యించుకున్నట్టు చూశారు. కాని సమయం గడిచే కొద్దీ ఆమె వాగ్దాటిలో మునకలేశారు. మొదటి బహుమతి సాధించి కళాశాల గౌరవాన్ని పెంచింది. సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చాయి. 951 మార్కులతో సుచరిత కాలేజీ టాపర్గా నిలిచింది. ఆ కళాశాల ప్రారంభించాక అన్ని మార్కులు రావటం అదే ప్రథమమని ప్రిన్సిపల్ పొగడ్తలతో ముంచెత్తింది. తనకు తెలిసిన ఓ ఎంసెట్ కోచింగ్ సెంటర్లో సుచరితకు ఉచితంగా శిక్షణనిప్పించింది. ఏలూరులోనే ఓ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో సీటొచ్చింది. ఇంటర్ విద్యలో సుదీర్ఘ గ్యాప్ కారణంగా ఆమెకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించలేదు. ఏటా 50,000 కట్టాలి. తల్లి, భర్త చేతులెత్తేశారు. చచ్చి చెడి ఓ 25,000 వరకు సర్దగలమని చెప్పారు. ఇంకా 25,000 కావాలి. పుస్తకాలకు, ట్రాన్స్పోర్టుకు ఇంకొంత కావాలి. సుచరితలో మళ్లీ నిస్పృహ. మేం కారెక్కబోతుండగా సుచరిత అన్న మాటలు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. చావని ఆశతో పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందించే ట్రస్టుల గురించి సెర్చ్ చేశాను. 5-6 సంస్థల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు తీసుకుని రిక్వెస్ట్ లెటర్స్ పంపాను. మీరు తప్ప ఒక్కరూ స్పందించలేదు సార్. ఇప్పుడు నాకు ఏకైక దిక్కు మీరే. చంకలు గుద్దుకునేంత పెద్ద సాయం కూడా కాదు. ఏటా 25,000 చొప్పున 4 ఏళ్లు సుచరితకి ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం అందించాను. నిబంధన ప్రకారం ఏటా రెన్యువల్ అప్లికేషన్తో పాటు మార్క్స్ లిస్టు పంపాలి. సుచరిత ఇంటర్నల్ ఎగ్జామ్స్ మార్క్స్ కూడా పంపేది. ప్రతి నెల తాను సాధించిన ఏదో ఒక బహుమతి గురించి తెలిపేది. 4-5 నెలలకొకసారి ఫోన్ చేసేది. చివరి సంవత్సరం 25,000 చెక్కును సిద్ధం చేసి ఫోన్ చేశాను. సుచరిత, ఫైనల్ ఇయర్ కదా, ఇంకేమైనా అవసరాలున్నాయా అని అడిగాను. పర్వాలేదు సార్, అడ్రస్ చేసుకుంటాను. ఆమె మొహమాటం స్పష్టంగా అర్థమైంది. నేను పర్సనల్ గా మరో 10,000 పంపుతున్నాను. పుస్తకాలకో బట్టలకో వాడుకో. ఇంకేమైనా కావలిస్తే నిర్మోహమాటంగా అడుగు అన్నాను. అటు నుంచి రిప్లై లేదు. కాసేపటి తర్వాత అర్థమైంది తను ఏడుస్తోందని. నేను కంగారుగా, అయ్యో ఏమైందమ్మా, ఇంట్లో అందరూ బానే ఉన్నారా అని అడిగాను. అందరూ బానే ఉన్నారు సార్. ఈ 4 ఏళ్లు మీరు చేసిన సాయమే నాకు మహోపకారం. ఇప్పుడు ఇంకొంత ఆదుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో ఇదేమంత గొప్ప కార్యం కాదమ్మా, హ్యాపీగా చదువుకో అని ఫోన్ పెట్టేశాను. బెంగళూరులో ఆఫీస్ పని మధ్యాహ్నానికే అయిపోయింది. రేపటిదాకా ఖాళీ. సుచరిత గుర్తుకొచ్చింది. ఫోన్ చేస్తే 2వ రింగుకే ఎత్తింది. ఆఫీస్లో ఉన్నావా అడిగాను. లేదు సార్, ఈరోజు ఇంటి నుంచే వర్క్ చేస్తున్నాను. మీరెక్కడా? లొకేషన్ పంపు, గంటలోపే మీ ఇంట్లో ఉంటా. నిజమా? ఆమె ఆశ్చర్యానంతర భావాల్ని పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసి కారులో బయలుదేరాను. ఎలక్ట్రానిక్ సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఓ అపార్ట్మెంట్లో 5వ అంతస్తుకు చేరుకొని ఓ ఫ్లాట్ ఎదురుగా నిలబడి కాలింగ్ బెల్ నొక్కాను. సుచరిత వాళ్ళమ్మ తలుపు తెరిచి, రండి బాబు, అమ్మాయి 5 నిమిషాల్లో వస్తుంది అంటూ సోఫాలో కూర్చోమని కళ్లతోనే చెప్పి గదిలోకి వెళ్లి గాజు గ్లాస్తో మంచినీళ్లు తెచ్చింది. సుచరిత చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో 4 కంపెనీలకు సెలెక్ట్ అయింది. ఏ కంపెనీలో చేరమంటారు అని నన్ను సలహా అడిగింది. యాక్సెంచర్లో చేరమన్నాను. 10 లక్షల ప్యాకేజీ. సంసారం ఏలూరు నుంచి బెంగళూరుకి మారింది. కొడుకును మంచి స్కూల్లో చేర్పించినట్టు, భర్త అక్కడే చిన్న ఉద్యోగంలో చేరినట్టు, తల్లిని తనతో పాటే ఉంచుకుంటున్నట్టు ఫోన్ చేసి చెప్పింది. పొందిగ్గా సర్ది ఉన్న ఆ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ను చూడగానే హనుమంతుడి గుడి వెనక చిన్న గది గుర్తొచ్చి నా పెదవులపై సంతోషంతో కూడిన చిరునవ్వు చిగురించింది. సుచరిత బయటికొచ్చింది. చేతిలో వస్తువులు డైనింగ్ టేబుల్ మీద పెట్టి నా దగ్గరికి వచ్చి గబాల్న నా పాదాలకు నమస్కరించింది. అరే ఇదేంటమ్మా, ఇలాంటివి నాకు నచ్చవు వారిస్తున్నట్టుగా అన్నాను. దేవుడి పాదాల్ని తాకటానికి ఒకరికి నచ్చాల్సిన పనేముంది సార్ అంటూనే ఓ ప్లేట్లో స్వీటు హాటు తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది. నా రాకని ఊహించని సుచరిత సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బోతోంది. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. తానింకా చెయ్యాలనుకుంటున్న పనుల గురించి ప్రస్తావిస్తూనే ఉంది. కుడిచేతి చిరు అవిటితనం అలాగే ఉంది. గాయం అలాగే ఉంది. కాని
కాటన్ చీర కట్టి కళకళలాడుతున్న సుచరిత మొహంలో మాత్రం సరికొత్త కాంతి వెలుగులు ఈదుతోంది. రెండేళ్ల తర్వాత ఓ అర్ధరాత్రి ఫోన్ మోగింది. సుచరిత: అయిపోయింది సార్, తను అన్యాయం చేసి వెళ్లిపోయాడు. పెద్దగా ఏడ్చేసింది. గత కొన్ని నెలలుగా భర్తలో చిత్రమైన మార్పులు వస్తున్న విషయం నాకు అడపాదడపా ఫోన్లో చెబుతూనే ఉంది. ఏవేవో ఊహించుకోవటం, అర్థం లేకుండా మాట్లాడటం, నిద్రలేమి వంటి లక్షణాలతో అతను బాధపడుతున్నట్టు చెప్పింది. కౌన్సిలింగ్ ఇప్పించమని సలహా ఇచ్చాను. సాయంత్రం ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఆలస్యంగా వస్తానని చెప్పాడు. 10 గంటలప్పుడు పోలీసులు ఫోన్ చేశారు. ఓ బ్రిడ్జి మించి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఇదిగో ఇక్కడే పోలీస్ స్టేషన్లో ఉన్నాను అంటూ బావురుమంది. బెంగళూరులో ఉంటున్న నా మిత్రుణ్ణి ఆ సమయంలో స్టేషన్కి పంపి ఆమెకు అవసరమైన సాయం అందించమన్నాను. ఆ ఘటన తర్వాత సుచరిత మళ్లీ డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ బ్రిడ్జి సరిగ్గా తాను పనిచేసే కంపెనీకి ఎదురుగా ఉండడంతో డ్యూటీకి వెళ్లినప్పుడల్లా ఆ జ్ఞాపకాలు ఆమెను చిత్రవత చేయసాగాయి. ఉద్యోగం మానేసింది. తిండి కూడా సరిగ్గా తినక సగమైపోయిందంటూ ఓ రోజు వాళ్ళమ్మ ఫోన్ చేసి ఏడ్చింది. మరుసటి రోజే బెంగళూరు వెళ్లి సుచరితకు ధైర్యం చెప్పాను. అంతకన్నా ముఖ్యంగా వాళ్ల కంపెనీకి వెళ్లి హెచ్ఆర్ మేనేజర్ని కలిసి పరిస్థితి వివరించాను. సహ ఉద్యోగుల్ని వెంటబెట్టుకుని మరీ అతను సుచరిత ఇంటికి వచ్చాడు. ఆమెకు వాళ్లంతా చెప్పిన మాటలు అనేకానేక పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలతో సమానం. సాయం అనేది ఎన్ని రూపాల్లో ఉంటుందో నాకు బోధపడిన అద్భుత క్షణమది. సుచరిత మళ్లీ కోలుకొని విధి నిర్వహణలో నిమగ్నమైంది. సుచరిత ట్యుటోరియల్స్ పేరిట తాను స్థాపించిన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వేలాది మంది నిరుపేద విద్యార్థులకు ఓ వరం. నాకింకా చాలా కలలున్నాయి సార్. మా వారి పేరిట ఓ ట్రస్ట్ పెట్టాలి. పేద విద్యార్థుల్ని చదివించాలి. స్లమ్స్ లో ట్యూషన్ పాయింట్స్ పెట్టి టీచర్లను నియమించాలి. ఇప్పుడు నా ప్యాకేజీ 25 లక్షలు. సొంతంగా ఓ స్టార్టప్ ప్రారంభించడానికి ట్రై చేస్తున్నాను. దానిమీద సంపాదించే డబ్బుతో ఇవన్నీ చేయగలనన్న నమ్మకం కుదురుతోంది సార్. సుచరిత మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసులో ఈ తరం యువత మీద, రేపటి పౌరుల మీద అంతులేని ఆశలు చిందులు తొక్కుతాయి. ప్రస్తుతం సుచరిత హైదరాబాద్కు చేరుకుంది. క్షణం తీరిక లేకుండా పనిచేస్తోంది. కొడుకుని ఇంజనీరింగ్ లో చేర్పించింది. తల్లిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. భర్తను బహుళ రూపాల్లో బ్రతికించుకునేందుకు కృషి చేస్తోంది.